ఉందండి. అప్పటికి ఇప్పుడు నేను సినిమాలు చేసినప్పుడు కూడా అండి కత్తికాంతారం ఉన్న సినిమా ఉందండి. 28 daysలో వి ఫినిష్ ద టాకీ పోర్షన్ అండి, 12 daysలో వి ఫినిష్ ద సాంగ్స్ అండి. సో 40 daysలో వి ఫినిష్ ద ఫింటా ఫిల్మ్ అండి. సో కామెడీ సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 30 daysలో చేసిన సినిమాలు ఉన్నాయి, 35 daysలో చేసిన సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు యాక్షన్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, అంటే టైం కానివ్వండి, మనకి టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇమాజిన్ ఒక క్యానన్ పెట్టి జీప్ని లేపాలంటే సో అట్లా టేక్ అట్లీస్ట్ 2-4 hours. అంటే సేఫ్టీ చూసుకోవాలి, అన్ని చూసుకుని కరెక్ట్గా ఎగురుతుందా, దాని వాల్యూమ్ కరెక్ట్గా ఉందా, మిస్ అయితే ఏంటి, మన 1 more ఏంటి, ఇవన్నీ కూడా స్టాండ్ బైలో కూడా పెట్టుకోవాలండి. అండ్ అప్పటికి ఇప్పటికి ఏంటంటే సీజీఎస్ బికమ్ అ థింగ్ అండి. అప్పుడు మనకు మీరు అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ టైంలో సీజీ వాస్ నాట్ దాట్ అండి. రియల్ లొకేషన్లో రియల్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనంతా సెట్లో చేసుకుని మళ్ళీ దాన్ని సీజీ చేస్తాం. సో సీజీ అన్నది ఇట్స్ వెరీ, అంటే ఏంటంటే కరెక్ట్గా వస్తుందా రాదో తెలియదండి. చూసుకుంటారు, వాళ్ళు ప్లేట్లు వస్తారు, మనం చూసుకుని లేదు బాగాలేదు చండాలం ఉందా మళ్ళీ పంపటం, రీవర్క్ చేయటం. సో బ్యాక్ అండ్ ఫోర్త్. సో మనం ఏమనుకుంటాం అంటే జనరల్గా చేసుకున్నప్పుడు ఓకే మనం 1 month ఫస్ట్ అంతా మేము ఏం చేసినా కూడా అంటే సీజీ పార్ట్లు ఉన్నాయండి, ఫస్ట్ షెడ్యూల్ అది ఫినిష్ చేసుకుంటామండి. సో బై ద టైం మనం ఫినిష్ చేసుకున్నప్పుడు సీజీ వాళ్ళు కూడా రెడీ అవుతారండి. మనం ఏమనుకుంటాం 1 monthలో అయిపోతుంది కదంటే వాళ్ళు చూసిన తర్వాత మనకు నచ్చదండి, అది మళ్ళీ ఇంకో 2 months డిలే అవుతుంది, 3 months డిలే అవుతుంది. సో ఇప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ సినిమాలు అవ్వటానికి కూడా కారణం కొంచెం క్వాలిటీ బేసిక్గా. ఎందుకంటే చూసి చెప్పేస్తున్నారు బాగుంది బాగాలేదు, సీజీ లేదు, ఇవాళ జనాలకు కూడా బాగా అవగాహన వచ్చేసిందండి. సో ఐ థింక్ దట్స్ కొంచెం డిలే. ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా రోప్ వర్క్ లేకుండా ఏదో ఒకటి ఉంటుందండి, సీజీలు లేకుండా సినిమాలు చేయట్లేదు ఇప్పుడు ఎవరు. సో ఐ థింక్ దో సీజీస్ కొంచెం దానివల్ల కొంచెం డిలే అవుతుందండి. లేకపోతే ప్రొడక్షన్ ఫేజ్ అంటే ఇప్పుడు ఒకటండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీ క్రాస్ బ్యారియర్స్. ఇప్పుడు పుష్ప లాంటి సినిమా అంటే ఆ సినిమా దే వర్క్ సో మచ్, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్ దట్ వే. సో దే వర్క్ నియర్లీ ఫర్ 200-250 days అంటే టు గివ్ దట్ బెస్ట్ అవుట్పుట్ అండి. సో అది వచ్చేదాకా పర్ఫెక్షన్గా టేక్ చేయటం కానివ్వండి, వాళ్ళు అదే టేక్ని ఒక 20 సార్లు 30 సార్లు చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి. సో బట్ వెన్ వీ హ్యావ్ అ లిమిటెడ్ బడ్జెట్ వీ హ్యావ్ టు, అంటే మనం ఉన్న బడ్జెట్లోనే చేయగలగాలండి.